తెలంగాణ ఆలోచనతో వర్ధిల్లాలి మన భక్తుల ఐక్యత. రైతు కుటుంబాలను ఆదుకోవాలి, రైతు కుటుంబాలను ఆదుకోవాలి, రైతు కుటుంబాలను ఆదుకోవాలి, రైతు కుటుంబాలను పక్షాన ఐక్యత. అవుతాయని భావించాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రైతుల ఆత్మహత్యల గురించి మేము వామపక్ష పార్టీలుగా అసెంబ్లీలో మాట్లాడాం, బయట మాట్లాడాం. అయ్యా మీరు కనీసం ఆత్మహత్యల్ని గుర్తించండి. గుర్తించమంటే ఇక్కడ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి గారు అదే చెప్తున్నారు. చాలా మంది రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అదే మాట చెప్తున్నారు. ఇవి వ్యవసాయ సంక్షోభం వల్ల జరిగిన ఆత్మహత్యలు కాదు అంటున్నారు. మరి దేని వల్ల జరిగినవో మీ ఎంఆర్ వాళ్ళు ఉన్నారు, ఆర్టీ వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యలు జరిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయమని మేము కోరుతున్నాం. మేము చెప్తున్నాం ఖచ్చితంగా కరువు వచ్చింది. కరువు వల్ల పంటలు ఒక్కసారి వేసినటువంటి విత్తనాలతో పంట వచ్చేది 3 సార్లు విత్తనాలు వేసిన పంట రాలేదు. ఎండి పండి కష్టపడి రాత్రి మొదలు కంటి మీద కునుకు లేకుండా అడవి జంతువుల నుంచి కాపాడి కరెంటు నుంచి రక్షించుకొని ఎంతో కొంత పండిన పంటని మార్కెట్ కి తీసుకెళ్తే మార్కెట్ లో గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ కారణమవుతుంది. కరెంటు లేదు, గిట్టుబాటు ధర లేదు. మీరు ఇచ్చినటువంటి సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తామన్నారు, అవి సకాలంలో అందడం లేదు, అప్పులు అందడం లేదు. మేము పరిశీలన చేస్తూ వస్తే చాలా మంది చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం ₹1,00,000 కనుక మాఫీ చేసుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి అవకాశమే ఉండేది కాదు. ఈ ఆత్మహత్యలన్నింటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్, ఈ ముఖ్యమంత్రి బాధ్యత తప్ప ఇంకెవరికి కాదు అని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి ఏమని అడగట్లేదు, మనులు మాణిక్యాలు ఏమని అడగట్లేదు. అయ్యా తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, మేము అధికారంలో ఉన్నాం, మన ప్రభుత్వం వచ్చింది, రైతులారా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, అధైర్యపడవద్దు, మన ప్రభుత్వం ఉంది, మీకు అండగా ఉంటామని ఒక మాట చెప్పడానికి మీ సొమ్మేం పోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఏ మాట రావట్లేదా? మంత్రుల నియోజకవర్గాల్లో, మంత్రుల గ్రామాల్లో, ఎమ్మెల్యేల గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే చాలా సందర్భాల్లో చూస్తే మంచి నాయకులు పెళ్ళైతే పోతారు, చస్తే పోతారు, పెద్ద మనిషి అయితే పోతారు, కొట్లలేస్తే పోతారు. కానీ రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఏం ఇబ్బంది వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. ఏ ముఖ్యమంత్రి గారు వద్దన్నారా? రైతుల ఆత్మహత్యలను గుర్తిస్తే ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందనా? ఎక్స్గ్రేషియా కూడా ఏమడుగుతున్నారు చాలా మంది అనుకుంటారు, మనోళ్ళు కూడా. వామపక్ష పార్టీలు 5 లక్షల ఎక్స్గ్రేషియా అడుగుతున్నాయి రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి. 5 లక్షలు అంటే చాలా ఎక్కువ అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జీవో ప్రకారం 1,50,000 ఇవ్వాలని జీవో ఉంది. ఆత్మహత్య చేసుకుంటే మేము 5 లక్షలు అడుగుతున్నాం. చాలా మంది 5 లక్షలు ఎక్కువ అనుకుంటారు. 5 లక్షలు ఎక్కువ కాదు. మన రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు, 48,000 కోట్ల రూపాయలు ప్లాన్ బడ్జెట్ ఉంది. 600 మందికి 5 లక్షల చొప్పున ఇస్తే కేవలం 30 కోట్లు మాత్రమే. 30 కోట్లు కూడా ఇవ్వలేరా? కష్టమేం కాదు. అయితే మనసున్నారా? రైతుల్ని ఆదుకోవాలి, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాన్ని కాపాడుకోవాలనేటువంటి మనసు, చిత్తశుద్ధి ఈ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రికి ఉందా లేదా మీరు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్డీఓ పోలీసులు